టీటీడీ ఆ ప్రతి వెహికల్లో నుంచి 3 శాంపుల్స్ తీసి ఆ శాంపుల్స్ పాస్ అవుతేనే నీకు లోపలికి పోయేదానికి పర్మిషన్ ఇస్తూ టీటీడీలో లడ్లు తయారు చేయడానికి ఉపయోగపెట్టే పరిస్థితి ఉంది అని చెప్పి తెలిసినప్పుడు, ఇంత గొప్ప ప్రాక్టీస్ ఉన్నప్పుడు, ఇంత గొప్ప పరిస్థితి ఉన్నప్పుడు నువ్వు క్రెడిట్ తీసుకోవాల్సింది పోయి మనం ఏం చేస్తూ ఉన్నాము? అబద్ధానికి రెక్కలు కడతా ఉన్నాం. రెక్కలు కడుతూ ఇవన్నీ శాంపుల్స్ ఇవన్నీ టెస్టుల్లో ఫెయిల్ అయినా కూడా వాడేసినారు, లడ్ల కింద తయారీ చేసేసినారు, ప్రజలకై భక్తులకై పంచిపెట్టినారు, భక్తులు అలాంటి లడ్లు తిన్నారు అనే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి టీటీడీ వెంకటేశ్వర స్వామి గుడిని అపవిత్రత పాలు చేస్తూ అక్కడ తయారు చేసే ప్రక్రియను అభాస్పాలు చేస్తూ మన గుడిని, మన వెంకటేశ్వర స్వామిని మనం తగ్గించుకుంటున్నాం. ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు ఎప్పుడైనా రాష్ట్ర చరిత్రలో ఎక్కడైనా జరుగుతాయా? ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఆలోచన చేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వీళ్ళు చెప్పే మరో దుష్ప్రచారం, కర్ణాటక మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ KMFకు ఉద్దేశపూర్వకంగానే ఆ కంపెనీ బ్రాండ్ నందినికి నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. ఆశ్చర్యకరమైనది. టెండర్లు పిలుస్తారు, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2015 నుంచి 2018 అక్టోబర్ వరకు KMFకు చెందిన బ్రాండ్ ఎందుకు లేదని అడుగుతా ఉన్నారు. లేదు KMF బ్రాండ్ 2015 నుంచి 2018 అక్టోబర్ వరకు మరి ఎందుకు లేదు? ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్టు జూలై 23 అంటే 2 months బిఫోర్ రిపోర్ట్ వస్తే ఏ అధికారి వివరణ ఇవ్వకుండానే 2 నెలల తర్వాత టీడీపీ ఆఫీస్లో, తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఆ రిపోర్ట్ రిలీజ్ చేస్తారండి. అదే 100 రోజుల ఈయన పాలన మీద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన రోజు. అసలు తిరుపతి తిరుమల దేవస్థానంలో నిజంగా మనం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని విప్లవాత్మక మార్పులు ఇంకా తీసుకొచ్చాం. అక్కడ ఉన్న ల్యాబ్స్ని ఇంకా మనం స్ట్రెంథన్ చేసాం. CFTRI సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన వాళ్ళతో అనుసంధానమైనారు టీటీడీ వాళ్ళు. అక్కడ ఇంకా ల్యాబ్స్ను మెరుగుదిద్దినారు. అక్కడ నుంచి సీనియర్ ఉద్యోగుల్ని కూడా రిక్రూట్ కూడా పెట్టుకున్నారు. ఇంకా అక్కడ ప్రతి అడుగులోనూ కూడా టీటీడీ బోర్డు అనేది నిజంగా ఒక విశిష్టమైన బోర్డు. టీటీడీ బోర్డు అన్నది నాకు క్యాబినెట్ కూర్పు చేయడం ఈజీ, టీటీడీ బోర్డు కూర్పు చేయడం ఇంకా కష్టం. నిజంగా అంత కష్టమైన కార్యక్రమం. ఎందుకనంటే టీటీడీ బోర్డుకు రికమెండేషన్స్ ఒక్కరి దగ్గర నుంచి రావు. కేంద్ర మంత్రుల దగ్గర నుంచి చుట్టుపక్కల రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు, చుట్టుపక్కల రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు సైతం మంత్రం కావాలి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు టీటీడీ లడ్లు. ఇది దేశం అంతా దీన్ని కదిలిపోయింది. ఈ రోజున ఇలాంటి అపవిత్రం జరిగింది. దీని గురించి ప్రస్తావిస్తే రిపోర్ట్లు బయటకు వస్తాయి. వైసీపీ నాయకత్వం కానీ ఇది రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారని ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు.
వైసీపీ నాయకులకి కానీ వారి మద్దతుదారులు కానీ నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నా. రామతీర్థం గొడవప్పుడు 219 గుడుల్ని మీరు అపవిత్రం చేసినప్పుడు మీ పాలనలో ఒక సగటు హిందువుగా నేను గొంతెత్తి పోరాటం చేయాలి అంటే రోడ్ల మీదకి ఆ రోజే వచ్చామని గుర్తుపెట్టుకోండి. ఆ రోజు కూడా రామతీర్థం రాముల వారి విగ్రహాన్ని మీరు నరికేసి అర్చకులు చేతిలో పట్టుకున్నప్పుడు చాలా బాగుంది. కానీ ఆ రోజు కూడా దాన్ని రాజకీయ పరంగా మేము తీసుకెళ్ళా. దోషులకి శిక్ష పడాలి, వీళ్ళెవరో కనుక్కోండి. ఈ రోజు వరకు మీరు పట్టించుకోవాలా. ఇది మేము చెప్తూనే ఉన్నాం. నిజంగా చెయ్యాలంటే ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నానంటే సమాజంలో అస్థిరత లేదంటే డిస్హార్మనీ క్రియేట్ చేయడానికి మేము లేవు ఇక్కడ. కానీ తప్పు జరుగుతుంటే, దాడులు జరుగుతూ ఉంటే, అపవిత్రం చేసుకుంటూ వెళ్ళిపోతే చూస్తూ ఎవరు కూర్చోం. తప్పు, అది కూడా తప్పు అవుద్ది. ఫండమెంటల్ కాన్స్టిట్యూషనల్ ఫండమెంటల్ ఇది. ప్రతి వ్యక్తికి వారి ధర్మాన్ని ఆచరించే హక్కు ఉంది. ఎవరన్నా వచ్చి ఆ ధర్మాన్ని పాడు చేసే హక్కు ఎవరికీ లేదు. ఇట్స్ ఎ ఫండమెంటల్ రైట్ ఇది. ఇలాంటి స్థాయిలో ఈ రిపోర్ట్ బయటకు వచ్చినప్పుడు ఏం చెప్పు ఉండాల్సింది గత ముఖ్యమంత్రి గారు? నేను ఏ రోజు కూడా మీరు చూశారు, ఇది ప్రభుత్వం, మన కొత్త ప్రభుత్వంలోకి వచ్చాం. ఇది వెండెట్టా ప్రభుత్వం కాదు, ఇది పగా ప్రతీకారాల ప్రభుత్వం కాదు ఇది. కానీ తప్పు జరుగుతుంటే మటుకు చేతులు కట్టుకొని చూసే ప్రభుత్వం కూడా కాదు. అది మీకు చాలా పగడ్బందీగా తెలియజేస్తున్నాను విషయం. అలాంటిది నా మీద ఎన్నో మాట్లాడినా మేము ఎప్పుడు మాట్లాడలా. రామతీర్థం గురించి జరిగినప్పుడు కూడా మేము మాట్లాడలా. కానీ ఈ రోజున రిపీట్ అయిపోతున్నాయి మిస్టేక్స్. అలవాటైపోయింది, ఆలవాలం అయిపోయింది. ఇంక ఇక్కడితో ఆగాలి. ఇది ఇప్పుడే ఫుల్ స్టాప్ టు దిస్. దీంట్లో ఒకరు నిందించట్లా. టీటీడీ బోర్డు ఉంది, వైసీపీ కాన్స్టిట్యూట్ చేసిన టీటీడీ బోర్డు ఉంది. వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు టీటీడీ చైర్మన్ గా. టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి గారు ఉన్నారు. మళ్ళీ వాళ్ళు కాకుండా కొత్తగా వచ్చారు. ఈ 5 సంవత్సరాలు ఈ బోర్డు ఏం చేస్తా ఉంది? ఈ టీటీడీ బోర్డుని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు బయటికి రండి. గత ముఖ్యమంత్రి ఏం చేసి ఉండాల్సింది? వచ్చినప్పుడు మీరు పంపించండి ల్యాబ్స్కి. మీకు ఎవరైతే తప్పులు చేశారో వారి మీద మీరు చర్యలు తీసుకోండి చెప్పాలి. కానీ తప్పులు చేసిన వాళ్ళని వెనకేసుకొచ్చే విధానం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇది ఆయన మార్చుకోవాలి. అంతేగాని మీరు అస్థిరత చేసే ఆలోచన కానే కాదు. ఇదే మీరు ఊహించండి. ఇంకా ఏ ధర్మం మీదైనా సరే ఇలాంటి అపవిత్రం ఒక చర్చి మీద జరిగిన, ఒక మస్జిద్ మీద జరిగిన దేశం అల్లకల్లోలం చేసేస్తారు. ప్రపంచం అంతా మాట్లాడతారు, గ్లోబల్ న్యూస్ అయిపోద్ది. కానీ దేశంలో కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే, ఈ ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు కూడా మాట్లాడకూడదు. ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా? ఇది ఒక్కరు నిందించట్లా. అసలు మీరు ప్రస్తావన చేయకూడదు, ఇది తప్పు, ఇది మాట్లాడకూడదంటే ఎట్లా? ఇదే వేరే మతానికి మీరు అన్వయిస్తారా? నేను అన్ని మతాలని సమానంగా గౌరవించేవాడిని. ఇస్లాంని గౌరవించేవాడిని, క్రిస్టియానిటీని గౌరవించేవాళ్ళం మేమందరం. సనాతన ధర్మం అని మొత్తుకుంటున్నాం. దేనికి సనాతన ధర్మం అంటే? సనాతన ధర్మానికి ఒకరు ప్రారంభించింది కాదు. ఇది ఒక వ్యక్తి ఒక కూర్చోబెట్టి ఒకరు స్టార్ట్ చేసింది కాదు. ఇది కొన్ని వేలాది సంవత్సరాలుగా అన్ని మతాలని, అన్ని విశ్వాసాలని అలింగనం చేసుకున్న నేల ఇది. అలాంటి విశ్వాసాలకి దగ్గర తీసుకున్న ఈ నేల మీద ఇలాంటి అపవిత్రం జరిగితే, రిపీటెడ్గా జరిగితే, ఒకసారి కాదు 2 సార్లు కాదు, రిపీటెడ్గా జరిగితే ఇప్పుడు కూడా మాట్లాడకూడదంటే అది తప్పు చేసిన వాళ్ళం అవుతాం మేము. దోషులకి శిక్ష పడాలి. ఫుడ్ అడల్ట్రేషన్ ఇది మేము కాదంటలా. టీటీడీ బోర్డు అప్పుడు టీటీడీ బోర్డు బాధ్యత తీసుకోవాలి. పొలిటికల్గా వచ్చి అలంకారప్రాయంగా ఒక్కొక్కళ్ళు వచ్చేసి దర్శనాలకి టికెట్లు ఇవ్వడానికి మీరు బోర్డు మెంబర్స్ అవ్వలేదు. మీరు ఎవరు చైర్మన్ కానీ ఈవో కానీ. మీరు అక్కడ ధర్మాన్ని పరిరక్షించాలి. మీరు అక్కడ మీ ఇష్టాలకి మీరు కూర్చోబెట్టి మీ ఇష్టాలకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడానికి మీరు టీటీడీ బోర్డుకి మీరు వెళ్ళలేదు. మీరు అందరూ, మీ అందరికీ బాధ్యత ఉంది. మీరు నిర్ణయించుకోవాలి.
ఎవరికి కోపాలు రావు, ఎవరికి వేదన రాదు, ఎవరికి బాధలు రావుంటే కుదరదు. వస్తాయి బాధలు, వేదన ఉంది, మాట్లాడతాం.